నా ఈ జర్నీలో 100 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. 1000 మంది సబ్స్క్రైబర్స్ కోసం వెయిట్ చేస్తున్నా. మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో పీపల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్, ఈ వీడియో సౌండ్ పెంచుకొని చూడండి, వాయిస్ వినపడిస్తుంది సరిగ్గా. అలాగే ఫుల్ దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ దాంట్లో ఈ వీడియోలో నేను ఒక మిస్టేక్ చేసి అదేంటో గమనిస్తే కామెంట్ చేయండి. అలాగే నా వెయిట్ లాస్ట్లో చూపిస్తా. ఈరోజు నా టిఫిన్ వచ్చేసి నల్లికాయ చిత్రాన్నం. ఎలా చేయాలో కూడా చూపిస్తా, ప్రాసెస్ చూడండి. కావాలంటే వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. నా వెయిట్ గురించి అడుగుతున్నారు, నేను ఎంత వెయిట్ తగ్గాననేది లాస్ట్లో చూపిస్తా. మీరు కంపల్సరీ చూడండి, మిస్ కాకుండా. నల్లికాయ చిత్రాన్న, బ్రౌన్ రైస్ సూపర్ కాంబినేషన్. అలాగే ముందుగా లేస్తే వెయిట్ చెక్ చేసుకోవడం, గ్రీన్ టీ తాగడం. ఈరోజు నుంచి ఒక జ్యూస్ కూడా తయారు చేసుకుంటున్నా. ముందు ముందు వీడియోలో జ్యూస్ ఏమి అనేది కూడా చూపిస్తా, ఈ వీడియోలో స్కిప్ చేసేందుకు. అలాగే క్యారెట్ బీన్స్ ఉడికేసుకొని తినిన తర్వాత బ్రౌన్ రైస్ కూడా కలిపేసి తినేస్తా. ఇది రివర్స్ చూపించానండి, ముందుగా ఉడికేసింది చూపించి తర్వాత ఉడికేసేది ఎలా అని చూపించా. అడ్జస్ట్ కావండి, అన్నిటికీ అడ్జస్ట్ కండి అంటాను కాబట్టి క్షమించండి. ఈ వీడియో ప్రాసెస్ లెంత్ ఏమి ఉండదు, 5 minutes ఉంటుంది. ఫుల్ దాకా చూడండి. టిఫిన్ 2 ఆయిల్ లేకుండా చేసుకుని తినేసానండి. 1 hour వాక్ కంపల్సరీ చేస్తా. మార్నింగ్ 1 hour వాక్ కంపల్సరీ చేసి నా ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత టిఫిన్ తినిన తర్వాత 1 hour తర్వాత ఎగ్ ఉడికేసుకొని తింటా. ఎగ్ ఉడికేసుకొని తినిన తర్వాత చాలా ఆకలేసి నేను స్నాక్ కింద శనగలు వేపుకొని ఎలా చేయాలో కూడా చూపిస్తా చూడండి. ఇలా తింటే ఆయిల్ కూడా ఉండలేదు కాబట్టి సూపర్ కాంబినేషన్, టేస్ట్ కూడా బాగుంటుంది. ముందుగా రోస్ట్ కావాలండి, మంచిగా రోస్ట్ అయిన తర్వాత దాంట్లోకి ఉప్పు కారము వాటర్లో కలిపి పెట్టుకొని, కొన్ని కాఫీ గ్లాసులో కొన్ని కలిపి పెట్టుకొని దాంట్లోకి వేసేసి వేపేయాలి. కొంచెం మెత్తగా ఉంటాయి అవి, వేపాలి. రోస్ట్ అయ్యేదాకా వేపండి మంచిగా. చిన్నగా పెట్టుకోండి మంట, అప్పుడైతే సరిగ్గా వేగుతాయి. చిన్నగా పెట్టుకొని చూడండి. అలా రోస్ట్ అయ్యేదాకా వేపిన తర్వాత అది ఇంకా అలాగే ఉంటాయండి మెత్తగా. కాబట్టి ఫ్యాన్ కింద కాసేపు విడిచిపెట్టండి, అప్పుడు తినండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియోస్ ఎలా వస్తున్నాయి కామెంట్ చేయండి. క్లారిటీగా వస్తున్నాయో లేదో కూడా కామెంట్ చేయండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది మీ కామెంటు. ఫ్యాన్ కింద పెట్టేస్తానండి నేను, కాసేపు అయిన తర్వాత ఇవి తినేస్తా. అలాగే పైన ఇల్లు కడుతున్నారు, సౌండ్ కొంచెం రావచ్చు ప్లీజ్. అలాగే ఎగ్ దోశ ఎలా చేసుకోవాలో కూడా చూసేయండి. నేను నా స్టైల్లో ఎలా చేస్తానో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కాస్త 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటానండి. బియ్యం పిండి వేసుకొని తర్వాత రవ్వ వేసుకుంటాను. చిన్న రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అన్న చిన్నది ఉంటుంది కదా, ఆ రవ్వ వేసుకుంటాను. అది హాఫ్ స్పూన్ వేసుకుంటాను అంతే. హాఫ్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకొని ఇవి రెండు, తర్వాత ఎగ్ వేసుకోవాలి దాంట్లోకి. పచ్చి ఎగ్ అండి, పచ్చిది ఎగ్ వేసుకొని కలుపుకోవాలండి. మంచిగా లిక్విడ్ దోశ ప్యాటర్న్ ఎలా వస్తుందో అలా కలుపుకోవాలండి. సాల్ట్ కొంచెం వేసా, ఉప్పు కారం కూడా వేసుకోండి మీరు ఎంత కావాలో అంత. కంపల్సరీగా ఇది టేస్ట్ బాగుంటుంది. సల్పాగా వేసుకోవడానికి ట్రై చేయండి. నేను దప్పం వేసా, ఎగ్ వేసేస్తాను. మంచిది కూడా ఇది ప్రోటీన్కి. నేను చేసేది మాత్రమే చూపిస్తాను, మీరు మళ్ళీ చేయండి అంటే నాకు అలా వచ్చేస్తాను, చేయండి చేయండి అన్నట్లు. నేను చేసేది చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. వాటర్ వేసుకొని కలుపుకొని వేస్తానండి. ఇది ఇలా కలవలేదు కాబట్టి కొన్ని వాటర్ వేసి కలిపేస్తా. ఏ కలర్ వస్తుందో చూడండి, ఇది కలిపేసిన తర్వాత చూడండి ఈ కలర్ వచ్చింది. మీరు ఇది 2 దోశ కూడా అవుతుంది. నేను 1 దోశనే వేసేసా. 1 దోశ తినండి, దీంట్లో 2 దోశ చేసి. సూపర్గా ఉంటుందండి టేస్ట్ మనకి. ఓకే, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
100 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఎంతో హ్యాపీగా ఉంది. నా వెయిట్ ఇప్పుడు చూపిస్తాను. ఈ దోశ అయిపోయినాక 1000 మంది సబ్స్క్రైబర్ కోసం వెయిట్ చేస్తున్నా. చూడండి నా వెయిట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.